గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం షేడ్ నెట్స్ లేదా అగ్రో నెట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. నర్సరీ గార్డెనింగ్ అండ్ ఫ్లోరికల్చర్లో మనం అగ్రో నెట్స్ లేదా షేడ్ నెట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ షేడ్ నెట్స్ అనేవి ఒక లైక్ ఏ ప్లాంట్కి ప్రొటెక్ట్ చేస్తూ లైక్ ఏ కాంపౌండ్ వాల్గా ఉంటాయి. మిగతా ఇన్సెక్ట్స్ నుంచి లేకుంటే యానిమల్స్ నుంచి వీటికి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, అట్మాస్ఫియర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇవి మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ ఈ షేడ్ నెట్స్ లేదా అగ్రో నెట్స్ మనకి కలర్ఫుల్గా నెట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దీంట్లో మనం 4 టైప్స్ ఆఫ్ షేడ్ నెట్స్ కోసం చూస్తాము. ఫస్ట్ వన్ ఏంటంటే మొక్క రక్షణ రకం అనమాట. ఫస్ట్ షేడ్ నెట్ ఏంటంటే మొక్క రక్షణ రకం. ఇది ఎందుకు ఉపయోగిస్తూ ఉంటాం అంటే ఇన్సెక్ట్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ నుంచి అదేవిధంగా మనకి ఈ బీటిల్స్ ఉంటాయి కదా, ఈ బీటిల్స్ లేదా మనకి బటర్ఫ్లైస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటి నుంచి రక్షణ కోసం ఏం చేస్తామంటే మొక్క రక్షణ రకాన్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. ఫస్ట్ వన్ ఏంటి మొక్క రక్షణ రకాన్ని దీంట్లో ఉపయోగిస్తూ ఉంటాం. సెకండ్ వన్ రక్షణ రకం. ఇప్పుడు మనకి అట్మాస్ఫియర్లో చాలా డేంజరస్ గ్యాసెస్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి కదా, ఈ హానికరమైన పరిస్థితులు అంటే సైక్లోన్స్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, లేకుంటే హానికరమైన గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, నైట్రస్ మోనాక్సైడ్, నైట్రోజన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి గ్యాసెస్, ఇవన్నీ మనకి పొల్యూషన్ చాలా ఉంటుంది కదా అట్మాస్ఫియర్లో. హానికరమైన పరిస్థితుల నుంచి వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం రెండోది ఏంటంటే రక్షణ రకాన్ని ఈ షేడ్ నెట్లో ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ రిడక్షన్ టైప్ అనమాట. రిడక్షన్ టైప్ షేడ్ నెట్. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి సౌర వికిరణాలు నుంచి రక్షణ కోసం, అంటే మనకి అల్ట్రా వైలెట్ రేస్, అదేవిధంగా యూవీ రేస్, ఈ రేస్ అన్నీ కూడా మనకి అట్మాస్ఫియర్లో ఉంటాయి కదా, ఈ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం, ప్లాంట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏమి ఉపయోగిస్తామంటే రిడక్షన్ టైప్ని ఉపయోగిస్తాం అనమాట. థర్డ్ వన్ ఏమి ఉపయోగిస్తాము, రిడక్షన్ టైప్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ థర్మో రిఫ్లెక్టింగ్ రకం. ఫోర్త్ వన్ ఏంటి థర్మో రిఫ్లెక్టింగ్ రకం. ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తూ ఉంటాం అంటే గ్రీన్ హౌసెస్లో ఉపయోగిస్తాం అనమాట. గ్రీన్ హౌస్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. అంటే మైక్రో క్లైమేట్ కండిషన్స్ కల్పించడం కోసం థర్మో రిఫ్లెక్టింగ్ టైప్ను ఉపయోగిస్తాం అనమాట. మైక్రో క్లైమేటిక్ కండిషన్ కల్పించడం కోసం గ్రీన్ హౌసెస్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. గ్రీన్ హౌసెస్లో ఈ షేడ్ నెట్స్ అంటే ప్లాంట్ ప్రొటెక్ట్ చేయడానికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేలాగా ఏం చేస్తున్నామంటే క్లైమేట్ని మనం వాటికి క్లైమాటిక్ కండిషన్స్ ఏం చేస్తున్నాము వీటికి కల్పిస్తూ ఉన్నాం అనమాట. వీటి మైక్రో క్లైమాటిక్ కండిషన్స్ వీటికి ఈ షేడ్ నెట్స్ ద్వారా వీటికి కల్పిస్తూ ఉన్నాం అనమాట థర్మో రిఫ్లెక్టింగ్ టైప్ ద్వారా. ఈ 4 కూడా ఏం చేస్తున్నాయి ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అవసరమైన ఈ షేడ్ నెట్స్ లేదా అగ్రో నెట్స్గా తీసుకుంటాం అనమాట. ఈ 4 రకాలు కూడా ఏం చేస్తాయి మొక్కలు ఎదుర్కొనే ప్రతికూల చర్యలు, ఇవి ప్రతికూల చర్యల నుంచి మొక్కల్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ షేడ్ నెట్స్. షేడ్ నెట్స్ యొక్క ఇంపార్టెన్స్, ఉపయోగాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏ రక్షణ అయితే చెప్పుకుంటున్నామో వాటినే మరలా ఏం చేస్తాము, వాటినే మరలా యూజెస్లో కూడా చెప్పుకుంటాం అనమాట. ఇంపార్టెన్స్ అండ్ యూజెస్లో కూడా ఇవే చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇంపార్టెన్స్ యూజెస్లో కూడా ఇవే వస్తూ ఉంటాయి అనమాట. అంటే ఏం చెప్పుకుంటాం, అనువర్తనాలుగా చెప్పుకుంటున్నాం. ఇంపార్టెన్స్, యూజెస్, అనువర్తనాలు అని చెప్పి ఇక్కడ ఏం చెప్తామంటే ఇవి ఈ షేడ్ నెట్స్ ఏం చేస్తున్నాయి బాహ్య ప్రభావకాల నుంచి ఏం చేస్తున్నాయి ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి అనమాట. బాహ్య ప్రభావకాలు అంటే ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లోకి, కీటకాల నుంచి, యానిమల్స్ నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి అదేవిధంగా మనకి బర్డ్స్ నుంచి, వీటన్నిటి నుంచి ఏం చేస్తాయి ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. బాహ్య పరిసరాల నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. అట్మాస్ఫియర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి, యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇలా అనమాట డేంజరస్ గ్యాసెస్ నుంచి, రేసెస్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ఇవి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, రక్షణ కల్పిస్తూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకి సైక్లోన్స్ వచ్చినప్పుడు, పెద్ద మనకి వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతూ ఉంటాయి, పెద్ద గాలులు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఈ గాలుల నుంచి అదేవిధంగా ఎక్కువ ఎండ నుంచి సమ్మర్ వచ్చిందంటే మనకి బాగా టెంపరేచర్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా, ఆ టెంపరేచర్ నుంచి సన్లైట్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా వింటర్ సీజన్లో
ఈ చల్లని గాలుల నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. రైనీ సీజన్లో ఈ వర్షాల నుంచి పెద్ద పెద్ద గాలుల నుంచి కూడా ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ షేడ్ నెట్స్ నీడ అనేది ప్లాంట్కి ఇస్తూ ఈ విధంగా కూడా పక్షుల బారి నుంచి, అది జంతువుల బారి నుంచి, కీటకాల బారి నుంచి, వీటన్నిటి నుంచి కూడా ప్లాంట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా మనకి సమ్మర్ వచ్చేటప్పటికి ప్లాంట్కి ఏకరీతిలో నీడను కూడా అందిస్తూ ఉంటాయి. ఎక్కువగా మనకి ఇప్పుడు మనం కూడా అంతకుముందు కంచెలు ఎక్కువ కట్టుకుంటూ ఉండేవారు. కాంపౌండ్ వాళ్ళు కట్టుకోలేని వాళ్ళు ఏం చేసేవారు, చుట్టూ ఒక దడి లేదా కంచె ఎక్కువ కట్టుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ షేడ్ నెట్స్, ఆగ్రో నెట్స్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం అందరూ కూడా ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళకి ఎంత కావాలో అంత ఈ కంచెలు దళ్ళు అవి మానేసి ఏం చేస్తున్నారంటే సింపుల్గా తెచ్చుకొని ఈ షేడ్ నెట్ని కట్టేసుకుంటున్నారు అనమాట. ఇది కాంపౌండ్ వాళ్ళగానే ఉంటుంది, ప్లాంట్కి అదేవిధంగా ఇంటికి కూడా ప్రొటెక్షన్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా అదే మనకి కంచెలు కానీ దడులు కానీ కట్టుకోవాలనుకోండి, ఎక్కడి నుంచో పొలాలు కొనుక్కొని తెచ్చుకోవడం, లేకుంటే ఈ కొబ్బరి బట్టలు లాంటివి, లేకుంటే ఇవన్నీ తెచ్చుకొని వాటిని జాగ్రత్తగా మళ్ళీ కూర్చొని కట్టుకొని చాలా ప్రాసెస్. అలా కాకుండా మార్కెట్ నుంచి మనకి ఎంత కావాలో అన్ని మీటర్స్, ఏ కలర్ కావాలో ఆ కలర్స్ తెచ్చేసుకొని నీట్గా కట్టేసుకోవడం అనమాట. దీనివల్ల మనకి టైం కలిసి వస్తుంది. అదేవిధంగా మనకి ఏ విధంగానూ కూడా మనం అలసిపోవం అనమాట. మనకేం వర్క్ ఉండదు ఇలా చేసుకోవడం వల్ల. 2 in 1గా ప్లాంట్కి ఇంటికి కూడా ప్రొటెక్షన్ అవుతూ ఉంటుంది అనమాట. వీటి వల్ల రకరకాల మనకి మార్కెట్లో రకరకాల కలర్స్, రకరకాల సైజెస్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట షేడ్ నెట్స్. ఈ షేడ్ నెట్స్ ఎక్కువగా ఏ రంగాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయంటే ఫస్ట్ వన్ అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తూ ఉన్నాం అనమాట. అదేవిధంగా ఫ్లోరికల్చర్లో కూడా వీటిని ఉపయోగిస్తూ ఉన్నాం. ఫ్లోరికల్చర్లో అదేవిధంగా నర్సరీస్లో ఫారెస్ట్ నర్సరీ, నెక్స్ట్ మొక్కల పెంపక క్షేత్రాలు, అదేవిధంగా షేడింగ్ ప్రక్రియలు, రక్షణ ప్రక్రియలు, అదేవిధంగా కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, వీటికి ఉపయోగిస్తూ ఉన్నారనమాట. అదే మనకి అగ్రికల్చర్లో అనుకోండి, చిన్నగా స్క్వేర్ బాక్సెస్ చిన్నగా ఉంటే ఓకే. అదే పెద్ద ఫీల్డ్స్లో అయితే వీటిని ఉపయోగించుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఎక్కువ మనీ అయిపోతూ ఉంటుంది. చిన్న పంటలకైతే ఓకే ఉపయోగించుకోవచ్చు. అదే మనకి పెద్ద అనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట. పెద్ద వాటిలో ఉపయోగించడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వేటిలో ఉపయోగించుకుంటాము, ఫ్లోరికల్చర్, ఫారెస్ట్ నర్సరీ, అదే మొక్కల పెంపక క్షేత్రాలు, అది ఏ నర్సరీ అన్నా అవ్వచ్చు అనమాట, లేకపోతే గార్డెన్స్ అవ్వచ్చు. షేడింగ్ ప్రక్రియలు నీడ కోసం వీటిని పెంచుకుంటూ ఉంటున్నాము, రక్షణ కోసం వీటిని పెంచుకుంటూ ఉంటున్నాము. అదేవిధంగా వెజిటేబుల్స్ పెంచడానికి
అదేవిధంగా స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు స్పైసెస్ లైక్ ఇలాచి, లేకుంటే మనం ఇలాగ లవంగ మొగ్గలు, దాల్చిని ఇవి ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ స్పైసెస్ పెంచడానికి కూడా లైక్ అది కూడా ఫీల్డే కదా, ఈ వీటిని అగ్రికల్చరే కదా, వీటిలో మనం ఉపయోగించుకుంటూ ఉంటున్నాం అనమాట. మరి వరి పొలాల్లోనూ అదేవిధంగా పొగాకుల్లో కూడా మళ్ళీ తక్కువ పెంచుతూ ఉంటాం కాబట్టి వాటిలో తక్కువ అయితే ఈ మనకి షేడ్ నట్స్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. మరి పెద్ద పెద్ద పొలాల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరి అనుకోండి, వరికి అవసరం లేదు, ఎందుకంటే అది ఉష్ణమండల ట్రాపికల్ రీజియన్స్లో పండే పంటే కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎండ నుంచి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కీటకాల నుంచి అంటే వాటికి ఏయో పాలిథిన్ కవర్స్ పెడతారో అది సరిపోతుంది అనమాట. బర్డ్స్ నుంచి, వీటి నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి. అసలు ఇన్సెక్ట్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ కాబట్టి ఇవి పెద్దగా వాటిని అటాక్ కూడా చేయవు అనమాట. ఈ మనకి ప్రొటెక్షన్ కావాల్సిన ప్లాంట్స్ అన్నిటికీ కూడా ఈ నెట్స్ని ఉపయోగించుకుంటుంటారు. ఈ రంగాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఇది షేడ్ నెట్స్. నెక్స్ట్ షేడ్ హౌస్. నెక్స్ట్ది షేడ్ హౌస్. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్, షేడ్ హౌస్ నీడ గృహము అని పిలుస్తూ ఉంటాం అనమాట. నీడ గృహము షేడ్ హౌస్గా పిలుస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి కొన్నిసార్లు ఇది కూడా మనకి ఎలా కనిపిస్తూ ఉంటుందంటే గ్రీన్ హౌస్ లానే కనిపిస్తుంది అనమాట, లైక్ ఏ గ్రీన్ హౌస్ అనమాట. ఈ షేడ్ హౌస్ కూడా లైక్ ఏ గ్రీన్ హౌస్ లా కనిపిస్తూ ఉంటుంది. వీటి మీద ఏంటంటే క్లాత్స్లో కప్పబడి ఉంటాయి అనమాట. క్లాత్స్తో ఈ గృహాల మీద ఏంటంటే క్లాత్లు అనేవి పైన కవర్ చేసి ఉంటాయి అనమాట. క్లాత్స్ పైన కవర్ చేసి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇవి అధిక వేడి నుంచి కాపాడడానికి, అధిక ఎండ నుంచి కాపాడడానికి, పొడి వాతావరణం కల్పించడం కోసం వీటిల్లో పెంచుతూ ఉంటాం. వీటిని మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ షేడ్ హౌసెస్ అనేవి ప్లాంట్కి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం, సన్ నుంచి అదేవిధంగా టెంపరేచర్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం వీటిని పెంచుతూ ఉంటాం అనమాట. వాతావరణం నుండి వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం వీటిని ఎక్కువగా పెంచుతూ ఉంటాం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ వీటి కోసం డిఫరెంట్ కలర్స్లో మనకి అందుబాటులో ఉంటాయి. వీటి పైన మనం కవర్ చేస్తూ ఉంటాం కదా, షేడ్ హౌసెస్ పైన కవర్ చేయడానికి యూజ్ చేసే క్లాత్స్ అనేవి షేడ్ నెట్స్ టైప్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి కలర్స్ అండ్ క్లాత్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా నీడకి కొన్ని ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఈ ఇండోర్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా నీడ అంటే చాలా ఇష్టం, నీడలో చాలా బాగా పెరుగుతాయి కదా. ఇలా నీడలో పెరిగే మొక్కలకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఎక్కువగా మనం ఈ షేడ్ హౌసెస్లో వీటిని పెంచడం వల్ల ప్లాంట్ గ్రోతింగ్ అనేది బాగుండి ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ మంచిగా రావడానికి ఇవి యూస్ అవుతూ ఉంటాయి. నీడని బాగా ఇష్టపడే ప్లాంట్స్ని ఈ షేడ్ హౌసెస్లో పెంచుతూ ఉంటారనమాట. నీడనిచ్చే మొక్కల పెంపకం, నీడనిచ్చే మొక్కల పెంపకం. నీడనిచ్చే మొక్కల పెంపకం. వీటిని ఏ ప్లాంట్స్ని ఎక్కువగా మంచి డిమాండ్ ఉన్న ప్లాంట్స్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారనమాట. వాటిలో డిమాండ్స్ ఉన్న ప్లాంట్స్ అయితే ఆర్కిడ్స్, ఆర్కిడ్స్ని ఎక్కువగా ఈ షేడ్ హౌసెస్లో పెంచుతూ ఉంటారనమాట. అదేవిధంగా కొన్ని ఫెర్న్ ప్లాంట్స్ని, ఫెర్న్స్, క్యాప్సికమ్, ఆర్కిడ్స్, ఫెర్న్స్, క్యాప్సికమ్, అదేవిధంగా మనకి స్పీనచ్, వెజిటేబుల్స్ తీసుకుంటే చిక్కుళ్ళు, దోస, పేర, గుమ్మడి ఇవన్నీ
కూడా చెప్పేసుకోవచ్చు అనమాట. దీంట్లో చిక్కుడుకాయ, దోసకాయ, బీరకాయ, ఇంకా వెజిటేబుల్స్ అన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు. వెజిటేబుల్స్ అన్నీ అనమాట. టొమాటోస్, ఈ దోసకాయలు, పొదలు చిక్కుళ్ళు, మనకి బీన్స్ వస్తూ ఉంటాయి కదా, లైక్ గోరు చిక్కుళ్ళు లాంటివి ఉంటూ ఉంటాయి కదా, వీటిని వెజిటేబుల్స్ని పెంచడానికి కూడా షేడ్ నెట్స్ని ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. వెజిటేబుల్స్, ఆర్కిడ్స్, ఫెన్స్, క్యాప్సికమ్, స్పినాచ్ ఇవన్నీ కూడా పెంచడానికి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మనకి తెలుసు కదా షేడ్, ఈ షేడ్ హౌస్ ఏదైతే ఉందో దానిపైన రూఫ్ ఉంటుంది కదా. యాక్చువల్గా అయితే రూఫ్ దేంతో వేస్తాము? పాలిథిన్ షీట్స్ కానీ లేకుంటే మనకి ఈ ఆస్బెస్టాస్తో కానీ రేకులు ప్రిపేర్ చేసి వేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఈ రూఫ్ అనేది దేంతో వేస్తామంటే క్లాత్ అనమాట. ఈ క్లాత్ ఏం చేస్తుందంటే కలర్ఫుల్ క్లాత్స్ ఉంటాయి. ఈ క్లాత్ ఈ రూఫ్ మీద వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న ఈ ప్లాంట్స్కి ఏం చేస్తుందంటే ఇది మంచి మాయిశ్చర్ని ఇస్తుంది అనమాట. ప్రొటెక్ట్ చేస్తే ఏం చేస్తుంది? మాయిశ్చర్ని ఇస్తుంది అనమాట. తేమ వాతావరణం ఉండేలాగా చూస్తుంది అనమాట. అంటే వాతావరణంలో తేమ అంతా కూడా ఈ కిందికి వెళ్ళడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. మాయిశ్చర్గా రూమ్ అంతా కూడా మాయిశ్చర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. వేసవికాలంలో మనకి నీడనే ఎక్కువ ఇష్టపడే మొక్కలు ఉంటూ ఉంటాయి కదా సమ్మర్లో. వీటిని తీసుకొచ్చి ఏం చేస్తారు? ఈ హరిత గృహాల్లో పెంచలేని మొక్కలు అంటూ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి ఏం చేస్తారంటే ఈ షేడ్ హౌసెస్లో పెంచుతూ ఉంటారు. గ్రీన్ హౌసెస్లో పెంచలేని మొక్కల్ని వీటిలో పెంచుతూ ఉంటారు అనమాట. వేసవిలో మనకి ఈ గ్రీన్ హౌసెస్లో ఏమవుతూ ఉంటుందంటే వేడి అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకు? మనం ఏసీస్, కూలర్స్ ఆన్ చేస్తూ ఉంటాం. వేడి అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఈ వేడి తక్కువగా ఉండడం వల్ల మనం పెంచుకునే మొక్కలు ఏవైతే ఉన్నాయో కొన్ని మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఈ షేడ్ హౌసెస్లో కనుక పెంచామనుకోండి, ఈ నీడ అనేది వాటికి దొరుకుతుంది. కానీ టెంపరేచర్లో మరీ ఎక్కువ టెంపరేచర్ ఏమి రాదు, చక్కగా మాయిశ్చర్ ఉండి నీడ దొరుకుతుంది. కాబట్టి వీటికి ఇవి చక్కగా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి. టెంపరేచర్ అనేది తగ్గిపోదు. వాటికి సఫిషియెంట్గా కావాల్సినంత టెంపరేచర్ ఇక్కడ దొరుకుతుంది. ఓన్లీ షేడ్ అనేది ఇక్కడ లభిస్తుంది. కాబట్టి ప్లాంట్స్ హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీటిలో ఈ షేడ్ హౌసెస్లో పెంచడం వల్ల ఏమవుతుంది? మనం షేడ్ నెట్స్ చెప్పుకున్నట్టే ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి, అదేవిధంగా బర్డ్స్ నుంచి ఈ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ తీవ్రమైన గాలులు వచ్చినప్పుడు తీవ్రమైన ఎండల నుంచి రక్షించడానికి, అదేవిధంగా యూవీ రేస్ నుంచి, అదేవిధంగా మనకి కొన్ని రకాల రేస్ నుంచి వీటిని కాపాడడం కోసం ఇవి ఈ వాతావరణంలో ఉన్న ఈ గాలులు, అదేవిధంగా గ్యాసెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ షేడ్ హౌస్ షేడ్ నెట్ లాగా ఉపయోగపడుతూ ఉందన్నమాట. షేడ్ నెట్ లాగానే ఇది కూడా ఉపయోగపడుతూ ఉందన్నమాట. ఇది కూడా ఒక షార్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ యూనిట్లో ఇంకొక ఎస్ఏ క్వశ్చన్ వదిలేసాము, అదేంటో చూద్దాము. ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత కొమ్ములు వచ్చేసినాయి అమ్మ మీకు. కనీసం వీడియోస్ చూడట్లేదు, చూడడానికి ఒక వ్యూ కూడా కనిపించట్లేదు, వీడియోస్ చూడట్లేదు, ఒక రన్నింగ్ నోట్స్ సబ్మిట్ చేయట్లేదు, ఏమీ లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరంటే చూస్తున్నారో మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ గ్రూపులు పెట్టుకున్నారు కదా మీరు, ఆ గ్రూప్లో సెండ్ చేయండి. మేడమ్స్ వాళ్ళు తిడుతున్నారు వీడియోస్ చూడండి అని చెప్పి. ఆగస్టులో ఎగ్జామ్స్ పెట్టుకొని అసలు ఏమాత్రం సిగ్గులేదు మీకు. ఆగస్టులోనే ఎగ్జామ్స్, పెద్దవాళ్ళు అయిపోయినట్టున్నారు. అందుకని అసలు కనీసం వీడియోస్ చూడట్లేదు, ఏమాత్రం వ్యూస్ ఏం కనిపించట్లేదు. ఉన్న 20 మెంబర్స్లో ఒకళ్ళు ఇద్దరు చూస్తున్నారు అంతే, మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఎంత కష్టపడి చెప్తున్నా మీరు మాత్రం కనీసం మీకు ఏమేస్తున్నారు రెస్పాన్సిబిలిటీ లేదు. ఆగస్టులో ఎగ్జామ్స్, ఏమాత్రం బుద్ధి లేదు మీకు. నెక్స్ట్ క్వశ్చన్, అలంకరణ మొక్కలు అలంకరణ మొక్కల్లో వేటి ద్వారా వ్యాప్తి అంటే ఇవి అలంకరణ మొక్కల్లో బల్బిల్స్, అలంకరణ మొక్కలు, కొమ్ములు, దుంపలు,
ప్రాపగేషన్ మెథడ్స్ ఆఫ్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ అమ్మా. ఆర్నమెంటల్ ప్లాంట్స్ని ఈ రైజోమ్స్, అదేవిధంగా ట్యూబర్స్, బల్బిల్స్, వీటి ద్వారా ఏ విధంగా మనం ప్రాపగేట్ చేస్తామన్నది ఒక ఎస్ఏ క్వశ్చన్గా తీసుకుంటాం అనమాట. దీంట్లో మనకి ఫస్ట్ వన్ రైజోమ్స్. ఫస్ట్ వన్ రైజోమ్స్, కొమ్ముల ద్వారా. ఈ రైజోమ్స్ అనేవి మనకి భూమి లోపల మనకి సమాంతరంగా పెరిగే భూగర్భ కాండంగా తీసుకుంటున్నాం అనమాట. భూగర్భ కాండ రూపాంతరము ఏదైతే ఉందో దాన్ని రైజోమ్గా పిలుస్తున్నాం అనమాట. భూమి లోపల ఇది ఎలా పెరుగుతుంది? భూమికి సమాంతరంగా పెరుగుతూ ఉంటుంది. ఇది భూగర్భ కాండ రూపాంతరంగా దీన్ని తీసుకుంటున్నాం అనమాట. దీనిలో కాండం లోపల ఏముంటుందంటే ఈ రైజోమ్ ఏం చేస్తుందంటే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటుంది అనమాట. స్టార్చ్ రూపంలో స్టోరేజ్ చేసుకుంటుంది. స్టెమ్లో ఏముంటుంది? లోపల ఉండే స్టెమ్లో ఫుడ్ స్టోరేజ్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే ఈ స్టెమ్ అంతా కూడా లావుగా చక్కగా మనకి ఫ్లెషీగా రసభరితంగా కనిపిస్తూ ఉంటుంది, సక్యులెంట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. రసభరితంగా లావుగా ఉంటుంది. నోట్స్ అంటే ఇంటర్ నోట్స్ అనేది కలిగి ఉంటుంది అనమాట. కడుపులు కడుపు మధ్యమాలనే కలిగి ఇవి గ్రేవపు మొక్కల్ని కలిగి ఉంటుంది అనమాట. కడుపులు కడుపు మధ్యమాలు గ్రేవపు మొక్కల్ని ఇది కలిగి ఉంటుంది అనమాట. ఈ గ్రేవపు మొక్కలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రేవపు మొక్కల నుండి మనకి పార్శ్వ కొమ్మలు అనేవి ఏర్పడతాయి. అడ్వాంటేజెస్ బ్రాంచెస్ అనేవి ఇక్కడ నుంచి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అల్లాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అల్లం, మెట్ట తామర ఇవి ఉంటాయి కదా, వీటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. చూసుంటారుగా మెట్ట తామర, ఎల్లో కలర్ ఫ్లవర్స్, అదేవిధంగా రెడ్ కలర్ ఫ్లవర్స్ పోస్తూ ఉంటాయి కదా. ఇవి ఒక ప్లాంట్ తెచ్చుకొని వేసుకుంటే చాలు. ఈ మెట్ట తామర అనేవి మొత్తం అవే ట్యూబర్స్ ఉంటాయి కదా. దీంట్లో ఈ ట్యూబర్స్ మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవి ఇంతంత హైట్లో పెరుగుతూ ఉంటాయి. లీవ్స్ చూస్తే లైక్ మనకి బనానా లీవ్స్ అంతా పొడవు ఉండవు కానీ చూడడానికి కొంచెం అలా అనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయి అన్నమాట. అంత పొడవు ఉండవు కానీ కొంచెం అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఇంత పొడవు మనకి స్పైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. పొడవుగా ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి, రేఖలతో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే తక్కువగా కనిపిస్తున్నాయి కానీ అంతకుముందు ఎక్కువ ఫ్లవర్స్, ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి అన్నమాట. అదేవిధంగా మనం జింజర్ చూస్తే అల్లంలో చూసినట్లయితే అల్లం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట. నోట్స్, ఇంటర్ నోట్స్ని కలిగి కనిపిస్తూ ఉంటుంది. లోపలైతే ఏం చేస్తుంది? ఫుడ్ని ఇది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. స్టెమ్ ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. వీటిని ప్రాపగేట్ చేయాలంటే ఏం చేస్తామంటే ప్రతి ఏదైతే మనకి ఇంటర్ నోడ్ ఉంటుందో అక్కడ ఏం చేస్తామంటే ప్రతి కడుపు భాగంలో ఏం చేస్తామంటే కట్ చేస్తాం అనమాట. కట్ చేసి కొమ్ముతో పాటు మనం ఏం చేస్తాం, కడుపుతో పాటు ప్రతి కడుపులో కూడా ప్రతి ముక్కలో కూడా ఒక బడ్ ఉండేలా చూసుకుంటాం అనమాట. బడ్ ఉండేలా చూసుకొని వీటిని ప్రాపగేట్ చేస్తాం అనమాట. ఇలా ప్రాపగేట్ చేస్తే ప్రతి ముక్క కూడా కొత్త ప్లాంట్గా ఫామ్ అవుతుంది అనమాట. ప్రతి ముక్క ఏమవుతుందమ్మా, కొత్త ప్లాంట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ కడుపు దగ్గర ఇది ఏం చేస్తుంది? రూట్స్ని ఫామ్ చేసుకుంటుంది అనమాట. ఈ ట్యూబర్ కాస్త ఈ రైజోమ్ కాస్త ఏం చేస్తుంది? ఫామ్ చేసుకుంటుంది అనమాట. రూట్ని ఇది ఫామ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. రూట్ని ఫామ్ చేసుకొని ప్రతి కడుపు దగ్గర రూట్ ఫామ్ అయ్యి పైకి లీవ్స్ వస్తాయి అన్నమాట. లోపల రూట్ ఉంటుంది, పైకి లీవ్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఏ ఫెర్నల్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే వీటిని ఫెర్నల్లో రన్నర్స్గా పిలుస్తూ ఉంటాం. ఫెర్న్ మొక్కల్లో రన్నర్స్గా పిలుస్తూ ఉంటాం. ఇవి రైజోమ్స్. ఇవి కాండాల్లో ఆహారాన్ని స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. రెండోది ట్యూబర్స్. సెకండ్ వన్ ట్యూబర్స్. దుంపల ద్వారా ఏం చేస్తున్నాము? ఆహారాన్ని నిల్వ ప్రాపగేట్ చేస్తాం. ఈ ట్యూబర్స్ని ప్రాపగేట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ట్యూబర్స్ని ఇవేంటంటే మనకి సాయిల్ సర్ఫేస్కి దగ్గరగా ఇవి పెరిగే శాఖలు. ఇప్పుడు భూమి ఉపరితలానికి దగ్గరగా పెరిగే శాఖలు ఏం చేస్తాయంటే ఆహారాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటాయి
అన్నమాట. ఆహారాన్ని ఏం చేస్తాయి, నిల్వ చేసుకుంటూ ఉంటాయి. ఈ ఆహారాన్ని ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయి, మనకి లైక్ ఏ స్టార్చ్ అన్నమాట. పిండి పదార్థాల రూపంలో ఆహారాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇవి ఉబ్బి లావుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, దుంపల్లాగా కనిపిస్తూ ఉంటాయి. కుచించుకుపోయిన పత్రగ్రీవాల్లో మనకి ఇవి అంటే ఉండి లేనట్టు కనిపిస్తూ ఉంటాయి. పత్రగ్రీవాల్లో మొగ్గలు ఉంటూ ఉంటాయి అన్నమాట, బడ్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం బిగోనియాలో కొన్ని జాతులు దుంపలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అన్నమాట. బెగోనియా ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఇవి ఏం చేస్తాయి, కొన్ని స్పీసెస్ ఈ ట్యూబర్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. బిగోనియాలో ట్యూబర్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. పత్రగ్రీవాల్లో మనకి ఈ ట్యూబర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ఫామ్ అయిన ఈ ట్యూబర్స్ ఫుడ్ని అక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ బంగాళదుంపలు. ఇవి యాక్చువల్గా అయితే మనకి బిగోనియా లాగా ఇవి ఈ పొటాటోస్ తీసుకున్నామంటే ఇవి సహజంగా పొటాటో ఏం చేయదు, సహజంగా పొటాటోస్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, ఈ పొటాటోలు ఏం చేయమంటే పునరుత్పత్తి అనేవి చేయవు అనమాట. పునరుత్పత్తి అంటే పిల్లక మొక్కలు పక్క నుంచి ఏమి రావు. దీన్ని కంపల్సరీ ఏం చేయాలి, ఈ మనం ఏదైతే మనకి నోటు లేదా కణుపులు ఉంటాయి కదా, ఈ కణుపుల దగ్గర మాత్రమే కట్ చేసి పెడితే మాత్రమే ఆ కణుపు దగ్గర నుంచి ఆ ముక్క దగ్గర నుంచి ఏమొస్తుంది, కొత్త ప్లాంట్ అనేది వస్తుంది అనమాట. అలా కాకుండా పక్క నుంచి పిల్లక మొక్కలు వచ్చే ఛాన్సెస్ అయితే దీంట్లో ఉండవు. కంపల్సరీ ఏం చేస్తాము, ఆ కణుపు దగ్గర ఏం చేస్తాం, పీస్ కట్ చేసి దాన్ని ప్రాపగేట్ చేస్తాం అనమాట. అప్పుడు కొత్త పొటాటో మనకి వస్తూ ఉంటుంది అనమాట. ప్రతి కన్ను దగ్గర కూడా మనకి అర్ధచంద్రాకారపు మచ్చలు లేదా పొలిసాకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ గ్రేవప్ మొగ్గల్లో ఈ కంపల్సరీ ఈ కణుపు దగ్గర కట్ చేసి ఏం చేస్తాం, ప్రాపగేట్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ దీంట్లో మనం డాలియా కూడా ప్రాపగేట్ చేస్తూ ఉంటాం. కానీ డాలియాలో ఇప్పుడు మనకి ఇది డాలియా ట్యూబరే, కానీ దీంట్లో మనకి ఇది నిజమైన ట్యూబర్ కాదనమాట. నిజమైన దుంపలు కాదనమాట దీంట్లో ఉన్నది. ఈ మనకి ట్యూబర్స్ నుంచే రూట్స్ వస్తాయి, కానీ ఈ డాలియా ఈ మనకి పొటాటో లాగా బిగోనియా లాగా నిజమైన దుంపలను కలిగిన ప్లాంట్ కాదనమాట. ఇది మొగ్గలు కలిగిన కాండ భాగాన్ని కలిపి పాతినప్పుడు మాత్రమే ఇది ప్లాంట్ ఫామ్ అవుతుంది. మామూలుగా అయితే మనం పొటాటో తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక కణుపు దగ్గర అదేంటది దాన్ని కన్ను అంటాం, కణుపు అన్నాం కదా, ఆ కన్ను దగ్గర కట్ చేసేసి భూమిలో పెట్టేసామంటే రూట్స్ వచ్చేసి కొత్త పొటాటో మనకు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ అలా డాలియా అయితే ఏం చేయాలంటే మొగ్గలు గల కాండ భాగాన్ని కలిపి దీంతో పాటు ఏం చేయాలి, ఒక బడ్డున్న కంపల్సరీ కాండ భాగమును అదేవిధంగా ఆ నోటు ఉన్న దగ్గర రెండు కలిపి పెడితే మాత్రమే ఇది మనకి డాలియా కొత్తది ప్లాంట్ వస్తుంది అనమాట. మామూలుగా అయితే దీంట్లోంచి రావన్నమాట. కాబట్టి దీన్ని నిజమైన ట్యూబర్గా పిలవలేదు. డాలియా లైకే మనకి ట్యూబర్, కానీ నిజమైన ట్యూబర్ కాదనమాట. ఇది డాలియా అయితే నిజమైన ట్యూబర్ కాదు. ఇది సెకండ్ వన్ ట్యూబర్స్ ద్వారా, దుంపల ద్వారా. నెక్స్ట్ థర్డ్ వన్ కామ్స్, కందముల ద్వారా. కామ్స్ కందముల ద్వారా. కందాలు తెలుసు కదా మనకి, భూమి లోపల. అదే మనకి రైజోమ్స్ అయితే సమాంతరంగా పెరుగుతాయి. ఈ మనకి కామ్స్ అనేవి నిటారుగా పెరుగుతాయి అనమాట, స్ట్రైట్గా పెరుగుతూ ఉంటాయి. నిటారుగా భూమి లోపల నిటారుగా పెరిగే కాండ రూపాంతరము ఏదైతే ఉందో దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం అనమాట, కందము లేదా కామ్స్గా పిలుస్తున్నాం అనమాట. ఇవి కూడా ఏంటంటే నోట్స్, ఇంటర్ నోట్స్ అనే డిఫరెన్సియేషన్ కలిగి ఉంటాయి అన్నమాట. కణుపు మధ్యమాలుగా విభేదన చెందుతూ ఉంటాయి అన్నమాట. ఇవి కణుపు మధ్యమాల దగ్గర ఏం కలిగి ఉంటాయంటే పొలిసాకులు కలిగి ఉంటాయి అన్నమాట. లైక్ ఏ స్కేల్స్ లాగా ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పత్రాలు ఏర్పడిన కొద్దీ పాత కందాలు ఎలా తయారవుతాయంటే ముడతలు పడిపోయి, పత్రాలు లీవ్స్ వచ్చే కొద్దీ ఏమవుతాయి, ఈ ముడతలు పడిపోయి వాటి కణుపుల యొద్ద మనకి
పత్రగ్రేవాల నుంచి ఏం ఏర్పడతాయంటే పిల్ల కందాలు అనేవి ఏర్పడతాయి. పిల్ల కందాలు ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. వాటిని తవ్వే సమయానికి మనకి ఈ పాత గంధం అనేది కనిపించింది అనమాట. పాత గంధము ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, అది ముడుచుకుపోయి దాని నుంచి ఏం ఏర్పడుతుందని చెప్పాము, ఈ పత్రగ్రేవాల నుంచి పిల్ల కందాలు ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. పిల్ల కందాలు ఏర్పడుతూ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఈ పిల్ల కందాలు ఏదైతే ఉన్నాయో ఇవి మనం తవ్వే సమయానికి పిల్ల కందాలే ఉంటాయి, కానీ మనకు ఏదైతే ఫస్ట్ మదరు కాంబు ఉందో అది కనిపించేది అనమాట. అది కనిపించకుండా మిగతా మనకి కనిపించే పిల్ల కందాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అనమాట. పాత గంధం ఏదైతే ఉందో అది కనిపించదు అనమాట. కొత్త రకాలు సాగు చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కంద దుంపను ఏదైతే మొగ్గలు కలిగిన భాగం ఉంటుందో దాని దగ్గర ఏం చేస్తామంటే కట్ చేస్తాం అనమాట. కట్ చేసి ఈ నేలలో మనం పాతామంటే కొత్త మొక్క అనేది వస్తుంది అనమాట. ఎక్కడైతే మనకి ఈ కణుపులు ఎక్కడైతే ఉందో నోటి దగ్గర ఏం చేస్తాం, కట్ చేస్తాం. కట్ చేసి ఆ పీస్ని కనుక భూమిలో పెట్టామంటే ప్రాపగేట్ చేసామంటే దాని నుంచి కొత్త కామ్ అనేది వస్తుంది అనమాట. ఇది మనకి అంత ఎఫెక్టివ్గా ఉండదు ఇలాగా పెట్టింది. ఇలాగా కొన్ని ఇవి అంత ఎఫెక్టివ్గా ఉండవు. పిల్ల కందాలు మాత్రమే వాటి నుంచి వస్తాయి చూడండి. ఆ పిల్ల కందాలు మాత్రమే మనకి ఎక్కువ పెద్దగా కనిపిస్తాయి. మనం పెట్టినవి అంత ఎఫెక్టివ్గా ఉండవు అనమాట. మనం పెట్టవలసిన లేకుండానే చుట్టూ పిల్ల కందాలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని తీసి మనం ప్రాపగేట్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మనం చేయొచ్చు కానీ అంత ఎఫెక్టివ్గా ఉండవు అనమాట. గ్లాడియోలస్లో ఏం చేస్తారంటే వాయుగత కందాలు అనేవి ఏర్పడతాయి అనమాట. గ్లాడియోలస్లో వాయుగత కందాలు అనేవి ఏర్పడతాయి. గ్లాడియోలస్లో వాయుగత కందాలు అనేవి ఏర్పడతాయి అనమాట. నెక్స్ట్ బల్బిల్స్ ద్వారా 4th వన్ లెసనాలు బల్బిల్స్ కాదమ్మా, బల్బిల్స్ అంటే లఘు లసనాలు కదా. లసనాల ద్వారా ఈ లసనాల ద్వారా అంటే మనకి లసనంలో కాండం ఎలా ఉంటుందంటే, లసనాలు తీసుకున్నామంటే బల్బ్స్లో కాండం అనేది ఎలా ఉంటుందంటే కుంచుకుపోయి దగ్గరగా అయిపోద్ది అనమాట. చక్రాభంగా ఒక రౌండ్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. చక్రాభంగా అంటే ఏం చెప్తున్నాం, కుంచుకుపోయి దగ్గరకు వచ్చేసి ఒక రౌండ్ షేప్లోకి రౌండ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబరోజెస్ తీసుకున్నామంటే అమరెల్లిస్ కానీ ట్యూబరోజెస్, పొటాటోస్ కానీ లిల్లీస్ కానీ తీసుకున్నామంటే మనకి తెలుస్తూ ఉంటుంది కదా. వీటిలో మనకి ఈ ఏదైతే మనకి దగ్గరగా కుంచుకుపోయిన స్టెమ్ ఉందో దాని కింద భాగంలో ఏమవుతాయంటే రూట్స్ ఫామ్ అవుతాయి అనమాట. రూట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. దాని కింద అడ్వాంటేజెస్ రూట్స్, పై భాగంలోనేమో లీవ్స్. కింద భాగం స్టెమ్కి పై భాగంలోనేమో లీవ్స్ ఉంటాయి, కింద భాగంలోనేమో రూట్స్ అనేవి ఉంటాయన్నమాట. పత్రపీఠాలు ఏం చేస్తాయంటే వీటి యొక్క పత్రాల యొక్క పత్రపీఠాలు ఆహారాన్ని నిల్వ చేస్తాయన్నమాట. పత్రం యొక్క పత్రపీఠాలు ఇవి రసభరితంగా ఒకదాని మీద సమిష్టిగా అమరి ఉంటాయి అన్నమాట. మనకి ఒక లైన్ ఫార్మేషన్లో ఒకదాని మీద ఒకటి ఇవి అమరి లసనాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. మనకి పత్రగ్రేవాల నుంచి ఇక్కడ కూడా ఏంటంటే మొగ్గలు ఏర్పడతాయి. పత్రగ్రేవాల నుంచి బడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ బడ్స్ మనకి ఇవి న్యూ బల్బ్స్గా ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. పిల్ల లసనాలుగా ఇవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ నార్సిసస్. ఈ నార్సిసస్ కనుక తీసుకున్నాం అనుకోండి, దీంట్లో మనకి ఈ రసభరిత పత్రగ్రేవాల నుంచి తల్లి లసనం చుట్టూ పిల్ల లసనాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. తల్లి లసనం కాదు, ఇక్కడ మనకి రసభరితంగా ఈ నార్సిసస్ రసభరితంగా ఉంటుంది. పత్రగ్రేవాల్లో ఏమి ఏర్పడతాయంటే మొగ్గలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. పత్రగ్రేవాల్లో మొగ్గలు ఏర్పడి
పెరిగివి చదునైన లక్షణాలలాగా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అదే మనకి అమరిల్లిస్ ట్యూబరస్ తీసుకున్నాం అనుకోండి, అమరిల్లిస్ అదేవిధంగా నెక్స్ట్ మనం అమరిల్లిస్ ట్యూబరోజస్ అంటే పొటాటో, అమరిల్లిస్ ట్యూబరోజస్ వీటిలో తీసుకున్నామంటే తల్లి లక్షణం చుట్టూ పిల్ల లక్షణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. తల్లి లక్షణం చుట్టూ పిల్ల లక్షణాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటిని సపరేట్ చేసి కొత్త మొక్కగా ఫామ్ చేస్తారనమాట. వీటిని సపరేట్ చేసి కొత్త మొక్కగా వీటిని ఫామ్ చేస్తారనమాట. నెక్స్ట్ హయాసింత్ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో స్టెమ్ చుట్టూ పిల్ల మొక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట. హయాసింత్లో కాండం చుట్టూ అనేక లక్షణాలు వలయాకారంలో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. కాండం చుట్టూ అనేక లక్షణాలు వలయాకారంలో ఏర్పడతాయి. వీటిని ఏం చేస్తామంటే సపరేట్ చేసేస్తాం. సపరేట్ చేసి వీటిని ప్రాపగేట్ చేస్తాం. ప్రాపగేట్ చేసిన ఆఫ్టర్ 4 months తర్వాత ఇవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిని తొందరగా అవి గ్రోత్ అవ్వడం కోసం ఏం చేస్తామంటే కాండం యొక్క అడుగు భాగంలో ఏం చేస్తామంటే స్క్రూపింగ్ చేస్తాం అన్నమాట. స్క్రూపింగ్ చేయడం అంటే అడుగు భాగంలో పొలుసాకులు అవన్నీ కట్ చేసేస్తాం. ఈ కట్ చేసి పుటాకారంగా కొంచెం కట్ చేస్తాం అన్నమాట. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కట్ చేసేసి వీటిని 70 నుంచి 90 degrees సెంటీగ్రేడ్ దగ్గర వెలుతురులో ఉన్న ప్రదేశంలో నిల్వ చేస్తారనమాట. 70 నుంచి 90 degrees సెంటీగ్రేడ్ కట్ చేసి పొలుసాకులు తీసేసి పుటాకారంగా స్టెమ్ను మనం ఇది బల్బుని కట్ చేసి ఏం చేస్తాము 70 నుంచి 90 ఫారెన్ హీట్ అన్న డిగ్రీస్ కాదు, ఫారెన్ హీట్ దగ్గర ఏం చేస్తామంటే వీటిని స్టోరేజ్ చేసి పెడతాం అనమాట. వెలుతురు పడేలాగా స్టోరేజ్ చేసి పెడతాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ 4 to 6 monthsలో ఏదైతే మనం కట్ చేసిన భాగం నుంచి ఏమవుతుందంటే కొత్తగా ఈ లక్షణాలు అనేవి బల్బ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయన్నమాట. దీన్ని ఏం చేయాలంటే కంపల్సరీ మదర్ బల్బ్స్తో కలిపి దీన్ని సాయిల్లో ప్రాపగేట్ చేసినప్పుడు 1 సంవత్సరం లోపే కొత్త మొక్కలు అనేవి వస్తాయన్నమాట. 1 సంవత్సరం లోపు మనకి కొత్త మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా లిలియమ్స్ నుంచి కూడా ఈ లక్షణాలు అనేవి వెలుపల పొరలను తొలగించి లిలియంలో లక్షణాలకు ఏం చేస్తామంటే మనకి అవుటర్ ప్లేస్లో ఉన్న లేయర్ అంతా కూడా సపరేట్ చేసేస్తాం అన్నమాట. సపరేట్ చేసి 5 centimeters లోతులో ప్రాపగేట్ చేసామనుకోండి, వీటిని 1 ఋతువు తర్వాత ఇవి ఏం చేస్తాయంటే పిల్ల లక్షణాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అంటే ఆఫ్టర్ 6 months తర్వాత ఇవి ఏం చేస్తాయి మనకి ఋతువుకి అంత గ్యాప్ వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఇవి ఏమవుతాయంటే ఈ 5 centimeters లోతులో లేయర్ తీసేసి ఈ లిల్లీస్ ఉంటాయి కదా వీటిని ప్రాపగేట్ చేసామంటే అవి ఆఫ్టర్ 1 ఋతువు తర్వాత ఏమొస్తాయి, ఒక సీజన్ అయిపోయిన తర్వాత ఇవి ప్రాపగేట్ అయ్యి పిల్ల బల్బస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి అభివృద్ధి చెందడానికి 2 to 5 years పడుతుంది అన్నమాట. బల్బ్స్ 2 to 5 yearsలో డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లక్షణాలు అన్నాం కదా, తర్వాత మనకి బల్బిల్స్ లఘు లక్షణాలు. లాస్ట్ వన్ ఏంటమ్మా లఘు లక్షణాలు. బల్బ్స్ అంటే లక్షణాలు అంటాం, బల్బిల్స్ అంటే లఘు లక్షణాలు. 5th one లఘు లక్షణాల ద్వారా బల్బిల్స్, అదేవిధంగా లఘు లక్షణాల ద్వారా నార్సిస్ లిల్లీలో అదేవిధంగా లిల్లీస్ వీటిలో ఏం చేస్తాము కొన్ని జాతుల్లో మనకి పొలిసాకుల గ్రీవాల వద్ద ఈ మొగ్గలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. వీటిలో మనం వీటిని నేలలో నాటామనుకోండి, నేలలో నాటినప్పుడు ఇవి ఈ బర్డ్స్ ఏదైతే మనకి మొగ్గలు ఉన్నాయో బర్డ్స్ వాటిని తీసుకొచ్చి మనం సాయిల్లో ప్రాపగేట్ చేసామంటే లఘు లక్షణాలు అనేవి డెవలప్ అయ్యి లఘు లక్షణాలుగా ఏర్పడతాయి అన్నమాట. ఎగ్జాంపుల్
ఆస్ప్లీనియం బల్బిఫెరం. ఆస్ప్లీనియం బల్బిఫెరం. ఆస్ప్లీనియం బల్బిఫెరాన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బెగోనియా ఫెర్న్. వీటిని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఆస్ప్లేనియా బల్బిఫెరము, బెగోనియా ఫెర్నో, నార్సిసిస్, లిల్లీ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం ప్రాపగేషన్ ఆఫ్ బల్బ్స్, బల్బిల్స్, కామ్స్, అదేవిధంగా మనకి ట్యూబర్స్, నెక్స్ట్ రైజోమ్స్ ద్వారా ప్రాపగేషన్. ఓకే, థ్యాంక్ యూ.